రాష్ట్రంలోనే అత్యధిక నామినేషన్లలో నల్గొండ జిల్లా ముందుందన్నారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. 98 ఓట్లున్న అతి చిన్న పంచాయతీ కూడా నల్గొండలోనే ఉందని తెలిపారు. ఫస్ట్ ఫేజ్లో నల్లగొండ, చండూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలో 14 మండలాల్లోని పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు. డిఆర్సీ కేంద్రాలను తనిఖీ చేసి అధికారులు పలు సూచనలు చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలకు ఏర్పాట్లు చేశామంటున్న నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠితో శ్రీకా ఫేస్ టు ఫేస్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్వం సిద్ధం చేశారు అధికార యంత్రంగా. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 1782 పంచాయతీలు, 15,586 వార్డులు ఉన్నాయి. ఇక మొదటి విడతకు సంబంధించి 629 గ్రామ పంచాయతీలు ఎన్నికలు జరగనున్నాయి. ఇక నల్గొండ జిల్లాకు వచ్చేటప్పటికి నల్గొండ డివిజన్, అదేవిధంగా చండూరు డివిజన్కి సంబంధించి ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి ప్రతిదీ కూడా పరిశీలిస్తున్నారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారు. ఒకసారి మాట్లాడదాం మేడం, మనతో పాటు ఉన్నారు. ఎట్లా ఏర్పాట్లు ఉన్నాయి మేడం? శేఖర్ గారు, మనకి మీరు చెప్పినట్లు మన ఆల్మోస్ట్ 2 డివిజన్స్, రెవెన్యూ డివిజన్ నల్గొండ, చండూరులో దాదాపు 318 గ్రామ పంచాయతీలకి, అదేవిధంగా ఆల్మోస్ట్ 2800 వార్డ్స్కి ఈరోజు రేపటి నుంచి మనకి ఎన్నికలు ఉంది. సో ఆ దృష్టిలో మేము మార్నింగ్ చండూరు డివిజన్లో గట్టుపల్, అదేవిధంగా మునుగోడ్, పెద్ద మండలాలు ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం నల్గొండ డిస్పాచ్ సెంటర్లో కూడా చూస్తూ ఉన్నాము. పిఓస్, ఏపీఓస్, ఓపీఓస్ వాళ్ళు కూడా సరైన సమయానికి వచ్చి ఇక్కడ వారి స్టాట్యుటరీ, నాన్ స్టాట్యుటరీ సామాన్ అంతా తీసుకుపోతున్నారు. మేము ప్రతి ఒక్క డిఆర్సీకి ఎంపీడీఓతో పాటు లోకల్ ఎంఈఓని ప్లస్ ఒక మాస్టర్ ట్రైనర్ని కూడా నియమించడం జరిగింది. ఏదైతే దూరం ఉన్న గ్రామాలు ఉన్నాయో వాళ్ళని ఫస్ట్ పంపిస్తూ ఒక శాస్త్రీయమైన తరీకాతో ప్రతి ఒక్క డిఆర్సీలో ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈసారి మనకి ఎన్నికల సమయంలో ఒక కొత్త పద్ధతి ఏంటంటే టీ-పోల్. సో ప్రతి ఒక్క 4 గ్రామానికి ఒక సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ అధికారిని పెడుతూ అంటే వాళ్ళు ఎంతవరకు పోలింగ్ అయింది అనేది ఆ లెక్కింపు కూడా మాకు సరైన సమయంలో సమర్పిస్తూ ఉంటారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే చాలా మంది పోటీలో ఉంటారు. సో కొంత అడావిడి కూడా ఉంటుంది. అక్కడ ఏర్పాట్లకు సంబంధించి అధికార యంత్రాంగం ఎట్లుంటుంది, ఎన్నికల నిబంధనలు ఎట్లుంటాయి? మనకి నిన్న ఎస్సీసీ గారి వీసీ కూడా అయింది. యాక్చువల్లీ నల్గొండలో ఫస్ట్ ఫేజ్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఈ బరిలో ఉన్నారు. సో ఎంసీసీ పరంగా నిన్నటి నుంచి 44 hours సైలెన్స్ పీరియడ్ పాటిస్తూ ప్రచారం అంతా బంద్ అయింది. కొన్ని జాగాల నుంచి మాకు ప్రైవేట్ అంటే అభ్యర్థులు వారి గుర్తుతో, వారి పేరుతో ఓటర్ స్లిప్ పంపిస్తూ ఉన్నారనేది ఆ సమాచారం మా ఫ్లయింగ్ స్క్వాడ్ ద్వారా మాకు సమర్పించడం జరిగింది. దాని మీద మేము వెంటనే చర్యలు తీసుకున్నాము. ఓటర్ స్లిప్ విషయంలో కూడా మేము నిన్నటి వరకు ఆల్మోస్ట్ 72% ఓటర్ స్లిప్ కూడా పంచడం జరిగింది. ప్రైవేట్ అభ్యర్థులు కూడా ఒకవేళ వాళ్ళు పంచాలదలుచుకుంటే ఇప్పుడు ఆ గడుపు లేదు. పార్లమెంట్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, ఈ ఒక కంప్లీట్ చేయాలంటే ఒక యాప్ ఉంటుంది. సో ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏదైనా ఫిర్యాదు చేయాలి అని అంటే ఏమైనా స్పెషల్గా ఏమైనా యాప్ కానీ లేకపోతే ఏదైనా నెంబర్ కానీ అట్లా ఏమైనా ప్రొవైడ్ చేశారా? సివిజిల్ భారత్ ఎన్నికల సంఘాలు ఏర్పాటు చేసిన యాప్ అది. మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి ఒక డెడికేటెడ్ టోల్ ఫ్రీ నంబర్ ఉంది, వారి స్థాయిలో ఒకటి జిల్లా స్థాయిలో. సో ఎవరికి ఏదైనా ఇష్యూ ఉంటే వాళ్ళు ఆ ఫోన్ నెంబర్తో ఫోన్ చేసుకోవచ్చు. బట్ ఈ సమయంలో మాకు వచ్చిన షికాయత్ల మేరకు, కంప్లైంట్స్ మేరకు ఎక్కువ మంది మాకు వాట్సాప్లోనే ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. అండ్ మేము కూడా లోకల్ స్థాయిలో ఎఫ్ఎస్టీని, మన మిర్యాలగూడ వైపు ఉన్న ఎస్ఎస్టీని వాళ్ళకి మేము అప్పగిస్తున్నాము. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లను చేశామని చెప్పుకొస్తున్నారు. మరోవైపు ఎక్కడ సమస్యాత్మక గ్రామాలు ఏవైతే ఉన్నాయో అక్కడ భారీ బందోబస్తులు ఏర్పాటు చేయడంతో పాటు వెబ్ కెమెరాలు, సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎలక్షన్కి సంబంధించి అభ్యర్థులు ఎంత సీరియస్గా తీసుకున్నారో ఈ ఎలక్షన్స్ని అధికార యంత్రాంగం కూడా సక్సెస్ఫుల్గా చేసేందుకు అంతే సీరియస్గా తీసుకున్నామని చెప్పేసి చెప్పుకొస్తున్నారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 నల్గొండ జిల్లా.